అడయా వాటర్ ఎక్కువ ఉందా? ఓకే ఓకే. అగో ఆ చెట్టు కింద కొడుతున్నాయి ఇక పచ్చ పచ్చని చెట్లు మొక్కలు పడుతున్నాయి మనకు. ఈసారి మాత్రం మంచి ఎదురు బొంగు కర్రే పడ్డది. అసలు ఎక్సలెంట్. ఇక దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఈ కాలువకి జాయింట్ ఉన్న పిల్ల కాలువలు ఉంటాయి బ్రో, ఆ పిల్ల కాలువలో అయినా చూద్దామని. ఇదే బ్రో ఆ పిల్ల కాలువ. ఇక్కడికి వచ్చి రాగానే గాలం వేయడమే లేటు. చేప చూడండి ఎట్లా లాగుతుంది, లాగడమే లేట్. అది లాగడం కొడితే ఎంత పెద్ద చేప పడ్డది చూడండి మనకు. జల్ల జల్ల చేప పడ్డది. అన్నీ ఇవే ఉంటాయి బ్రో పిల్ల కాలువల్లో. పెద్ద గోదావరిలో అయితే పెద్ద పెద్ద కాలువల్లో అయితే 1/4 కేజీ 1/2 కేజీ ఉంటాయి. గోదావరిలో అయితే 5 కేజీ సైజు ఉంటాయి. కానీ ఈ పిల్ల కాలువలో ఇవే సైజు ఉంటాయి. మొదటి చేపను తీసి పక్కన పెట్టేసి మళ్ళీ రెండోసారి వేసా బ్రో గాలం. మళ్ళీ లాగింది. ఒక 5 మినిట్స్ తర్వాత లాగింది. సేమ్ ఫిష్, అదే జల్ల. అన్నీ ఇవే సైజు ఉంటాయి బ్రో పిల్ల కాలువల్లో. పెద్దవి దొరకవు మనకు, కానీ ఇవి కూడా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టేస్ట్, సూపర్గా ఉంటాయి. చూడండి ఎట్లుంది. దీని గాలం ఇలా తీయాలి పట్టుకొని. దీనికి కూడా సైడ్కి రెక్కల్లో ముళ్ళులు ఉంటాయి బ్రో. కీర్ కీర్ అని వరిద్ది ఈ చేప. కిటర్ కిటర్ అని సౌండ్ వచ్చింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది బ్రో, ఛార్జింగ్ అయిపోయి. ఇక ఇవే ఇవాళ దొరికిన చేపలే. ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వగానే మూడు అప్సెట్ అయిపోయి వచ్చేసా. ఇవే దొరికాయి ఇవాళ.